హాయ్, అందరికీ నమస్కారం. పాశ్యం యాదగిరి గారు మొన్న సినిమా ఇండస్ట్రీ మీద మాట్లాడిన మాటలు విన్న వాళ్ళెవ్వరికైనా బాధ కలిగించే మాటలు. కానీ ఆ బాధ ఇండస్ట్రీలో ఒక్కళ్ళకు కూడా తగలలేదా అనిపిస్తూ ఉంది. ఇండస్ట్రీ నుంచి నేను కొంతమందితో మాట్లాడాను, అందరూ ఖండిస్తున్నారు. కానీ స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడండి సార్ అంటే మాట్లాడటానికి ఎవరికి ధైర్యం సరిపోలేదు. కారణం ఏంటి? కనీసం వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోలేని స్థితిలో సినిమా ఇండస్ట్రీ ఉందా? మాట్లాడదాం. మనతో పాటుగా దర్శకులు, సినిమా విమర్శకులు ప్రకాష్ పులిజాల గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ప్రకాష్ గారు, నాకు ఎందుకో చాలా జాలీగా ఉంది సార్ సినిమా ఇండస్ట్రీ మీద. బయటికేమో అందరూ ఆఫ్ ద రికార్డు చూపిస్తే తప్పు అతను మాట్లాడింది అంటున్నారు. ఆన్ స్క్రీన్ ఖండించడానికి వచ్చే ధైర్యం కూడా ఎవరు చేయట్లేదు. అదే కనుక సార్ వేరే ఏదైనా ఇండస్ట్రీ మీద ఇలా మాట్లాడుంటే ఇలానే ఉండేవారా సార్? సంస్కారం లేదు, శీలం లేదన్నాడు సార్ ఆయన. శీలం లేదు, వాల్యూస్ లేవు, సినిమా వాళ్ళకి శీలం లేదన్నారు, చదువు లేదు. ఎట్లా చూస్తారు సార్ ఈ మాటలు మీరు? నిజంగా ఒక సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాడిగా ఆత్మాభిమానం ఉన్న వాళ్ళగా ఆలోచిస్తే పాశ్యం యాదగిరి గారు అంటే అందరికీ గౌరవం ఉందండి. ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, ఉద్యమాల్లో పాల్గొన్నాడు. సో ఆయనకి అందరు గౌరవం ఇస్తారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి సినిమా ఇండస్ట్రీ గురించి ఇలాగా మాట్లాడటం అది చాలా అందరిని అవమానించినట్లు అవుతుంది సార్. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ ఇది. తెలంగాణ సినిమా పరిశ్రమ, ఆంధ్ర సినిమా పరిశ్రమ వేరు కాదు. తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా ఇది. అంటే అందరం ఒకటే. సో ఈ సినిమా పరిశ్రమలో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. మనం గతంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు ఆ టైం తీసుకుంటే ఆద్యులు పైడి జయరాజ్ గారు అవార్డులు కూడా పెట్టారు కదా. మరి ఆ రోజు కాంతారావు గారు తెలంగాణకు చెందిన వ్యక్తి. ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో వందలాది సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు. అట్లా చాలా మంది తెలంగాణకు చెందిన యాక్టర్లు కూడా ఉన్నారు. సో అలాంటి ఇండస్ట్రీని పట్టుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు, వాల్యూస్ ఉండవు, చదువు లేదు అంటే అది అందరినీ అవమానించినట్టే. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు సార్ పాన్ ఇండియా ఇప్పుడు తెలుగు సినిమా వంగా సందీప్ రెడ్డి ఎవరు సార్? 1000 కోట్ల సినిమా తీసాడు సార్ బాలీవుడ్. ఎగ్జాక్ట్లీ, అవును, కరెక్ట్. గర్వపడాలి, మనందరం గర్వపడాలి. ఈ సందీప్ రెడ్డి వంగ అంటే తెలంగాణ వాడని మనం చూసామా సార్? చూడండి, అదే సినిమాకి వచ్చేటప్పటికి ఆయన ఒక దర్శకుడు అంతే. అసలు ఎవరికి గుర్తుండదు ఆయన. రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఎంత చెత్త పనులు చేస్తున్నప్పటికీ వర్మ కూడా వెళ్ళి బాలీవుడ్ ను కూడా వెళ్ళాడు కదా సార్ ఒక సందర్భంలో. బాలీవుడ్ అవాక్ అయింది. ఏంట్రా బాబు, మామూలు మనోడు ఇంత వైరల్ ఉన్నాడు డైరెక్టర్, సత్య సినిమా కానివ్వండి, సర్కార్ కానివ్వండి, ఇంత వైల్డ్ ఉన్నాడు ఏంట్రా ఈ డైరెక్టర్ అని అనుకున్నారు. ఇవాళ అతన్ని చూసి అనేక మంది డైరెక్టర్ తెలంగాణ, ఆంధ్రలో పుట్టుకొచ్చారు. అలాగే శేఖర్ కమ్ములు గారు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ అయ్యాడు. తర్వాత సార్ ఓదెల శ్రీకాంత్ ఓదెల, ఆయన ఎక్కడి నుంచి చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు అటు ఆంధ్ర నుంచి ఉంటారు, తెలంగాణ నుంచి ఉంటారు, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నారండి తెలుగు సినిమా పరిశ్రమ ఇది. సో దాన్ని ఆ పరిశ్రమలో ఉండే పర్సన్స్ ని అలాంటి మాటలతో అవమానం. ఇంకా వీళ్ళకి ఏమన్నా సినిమా ఇండస్ట్రీ అంటే ఆంధ్రదే అనేమన్నా అనుమానం ఉంది. ఇంకా అది పోలేదు. ఇప్పుడు మనకి బలగం లాంటి సినిమాలు వస్తున్నాయి. బలగం సినిమా మీకు తెలంగాణలో ఎంత పెద్ద హిట్, ఆంధ్రాలో కూడా దాన్ని మించిన హిట్. ఆ సినిమా ఆదరించారు కదా, బ్రహ్మాండంగా ఆదరించారు. ఇప్పుడు రాజు వెట్స్ రాంబాయ్ అన్ని ప్రాంతాల వాళ్ళు చూశారు. సినిమాకి ఒక ప్రాంతీయత గాని ఒక లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదండి. కానీ వాళ్ళు అంటున్నారు ఇప్పటికి కూడా ఆధిపత్యం ఆంధ్రదే ఉంది, ఇది కరెక్ట్ కాదు, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, మా తెలంగాణ వాళ్ళ మీ సినిమాలు తీసుకుంటా ఉంటున్నారు. ఆధిపత్యం ధోరణి అనేది దాని మీద ప్రశ్నించండి. మీరు ఆధిపత్యం మీద ప్రశ్నించండి. దానికి ఏం కావాలో ఇప్పుడు మీకు ప్రభుత్వంలో కమిటీలు వేశారు. ఎఫ్డిసి ఉంది. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు ఇప్పుడు తెలంగాణ వ్యక్తే. సో అందరూ కూర్చొని సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశం అది. అంతేగాని ఇలా బహిరంగంగా సినిమా పరిశ్రమ మీద విమర్శలు చేయడం. సార్ దిల్ రాజు తెలంగాణ వ్యక్తి. అవును, దిల్ రాజు అనేక మందికి అవకాశాలు ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు కదా సార్ దిల్ రాజు ఇచ్చారు. చాలా మీకు వంశీ పైడిపల్లికి అవకాశం ఇచ్చారు, హరీష్ శంకర్ గారు సినిమాలు తీశారు,
సో ఇలాంటి వాళ్ళు చాలా మందికి అవకాశాలు. ఇప్పుడు ఈ బలగం తీసిన ఆ డైరెక్టర్ కూడా ఆయన అవకాశం ఇచ్చారు వేణు. సో వచ్చినప్పుడు ఆయన కూడా తెలంగాణ సినిమాలు తీయచ్చు కదా, ఆయనకు అవకాశం ఉంది. తీస్తున్నాడు సార్. ఆ నలుగురు అనుకుంటాం, ఉదాహరణకు ఆ నలుగురు అనుకుంటాం. ఆ నలుగురులో ఒకళ్ళు ఎవరు సార్? దిల్ రాజు గారు తెలంగాణ వ్యక్తే కదా. ఆ నలుగురు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారంటే దిల్ రాజు గారు ఆ నలుగురులో ఒకళ్ళు. ఏషియన్ సినిమాస్ వాళ్ళు సార్, వాళ్ళేం తెలంగాణ, వాళ్ళేమన్నా అయిపోయే వాళ్ళ కాదు సార్, వాళ్ళు తెలంగాణ వాళ్ళు. ఆ నలుగురులో ఇద్దరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. సో ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు అనుకున్న ఆ నలుగురులో ఇద్దరు తెలంగాణ, ఇద్దరు రామానాయుడు కావచ్చు, అరవింద్ కావచ్చు. వాళ్ళిద్దరు అసలు నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరు కూడా ఏపీ భావన వాళ్ళిద్దరికి కూడా ఉండదు. వాళ్ళిద్దరు బిజినెస్ మెన్స్. నుంచో ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ళు చెన్నైలో ఉండేవాళ్ళు, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. వాళ్ళేమి ఏపీకి విజయవాడకో లేకపోతే విశాఖపట్నంకి వెళ్ళా, చెన్నై నుంచి నేను హైదరాబాద్కి వచ్చారు. ఆ రకం చూస్తే ఇక్కడ అప్పుడు ఆహ్వానించారు, ఇక్కడికి రండి 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 అని ఆహ్వానిస్తే వీళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. వచ్చి కూర్చొని ఇక్కడ ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి రీజన్ అయ్యారు వాళ్ళు. ఇన్ని సినిమాలు తీశారు కదా సార్, సినిమాలు తీస్తేనే కదా సార్ ఇంతమందికి ఉపాధి. అంతే మన చుట్టుపక్కల ఇందిరానగర్, కృష్ణానగర్ వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారు సార్? వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారు వచ్చి కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ సినిమా కార్మికులు, మీ అందరికి స్కూల్ కట్టిస్తామని చెప్పారు. ఎవరు సార్ వీళ్ళందరూ? వీళ్ళందరిలో స్థానికంగా ఉండే వాళ్ళు చాలా మందిలో సినిమా కార్మికుల్లో నాకు తెలిసి ఒక 60% తెలంగాణ వాళ్ళు ఉండరా సార్? ఖచ్చితంగా ఉంటారు. అన్ని క్రాఫ్ట్లకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ లో ఉన్నారండి. అంటే మీరు ఎవరు మీ కన్నుతో మీ పేరుతో మీ కన్నుని మీరే పొడుచుకున్నట్టు. అవును, పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలు. కానీ సార్ బాధ ఏంటంటే ఒక్కళ్ళు కూడా ఎందుకు స్పందించలేదంటారు? అదేనండి, ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది 2 కళ్ళు ఇలాంటివన్నీ వచ్చినాయి. రెండు కళ్ళు అనుకున్నాం, 2 కళ్ళు అని. ఇప్పుడు సపోజ్ మీరు నేను బ్రదరు ఒక ఇంట్లో వాళ్ళు, మీరు తప్పు చేశారు, పక్కింటోడు వచ్చి ప్రశ్నిస్తే కొంచెం మీరు ఖచ్చితంగా ఇద్దరు ఒకటే మాట్లాడాలి. పక్కింటోళ్ళు వచ్చి మిమ్మల్ని మాట్లాడారు అనుకోండి, మీరు సహించకపోవచ్చేమో కానీ మన ఇంట్లో ఉండి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం అనలేరుగా. అవును. సో అట్లా ఇద్దరికి తగిలింది దెబ్బ మీ వల్ల. అవును. అటువంటిప్పుడు నేను ప్రశ్నించవచ్చు కదా, వాళ్ళు ప్రశ్నించకపోయినా. అట్లా నేను అంటాను, 60% పైగా తెలంగాణ సంబంధించిన వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళందరికి కూడా తగిలింది కదా సార్. ఆత్మాభిమానం సమస్య కదా సార్ ఇది. మిమ్మల్ని శీలం లేదు, సంస్కారం లేదు, తిరుగుబోతులు అన్నాడు సార్. చదువుకోరు మీరు, వేస్ట్ ఫెలోస్ అంతా సినిమాల్లోకి వెళ్తారు. శీలం లేదన్న మాట చాలా పెద్ద మాట, తప్పు మాట. తిరుగుబోతులు, శీలం లేదంటే సార్ ఎంత అంటే మనం చేవ చచ్చిపోయిందా అన్న బాధ కలుగుతుంది సార్. ఒక్కళ్ళు కూడా దీని మీద కొంచెం స్పర్శ కూడా కలగలేదు సార్. అవునండి, మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్. అది నాకు కూడా అదే అనిపించిందండి. ఇంతమంది సినిమా పరిశ్రమ ప్రముఖులుండి దీనికి ఎందుకు అంటే కౌంటర్ ఇవ్వడం అని కాదు నేను అనేది, కనీసం ఆయనకి తెలియజేయాల్సిన అవసరం. ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే ఒక చర్య సార్. నిరసన తెలియజేయాలి కదా సార్. నిరసన తెలియజేయాలి. ఆయన ఏం చేయక్కర్లేదు, అవసరం లేదు, నేను చేయక్కర్లా. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలియజేసుకునే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా అట్లీస్ట్ ఆ నిరసన తెలియచేయాల్సింది. అవును కదా. ఆ నిరసన ఎటువైపు నుంచి చూసినా ఎవరి దగ్గర నుంచి రాలేదు ఇప్పటి వరకు. చూద్దామండి, ఇక నుంచి ఎవరన్నా నోరు విప్పుతారేమో, చెప్తారేమో. ఎవరు సార్ పెద్దలు కాదు చూద్దాం. ఇంతకు ముందు చాలా మంది తిట్టారు సార్ ఇండస్ట్రీని. చాలా మంది తిడితే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు అందరూ. ప్రతివాడు ఇండస్ట్రీని తిడితే, సినిమా వాళ్ళని తిడితే మనం ఫేమస్ అవుతున్నామని అనుకుంటున్నారు. కానీ సినిమా వాళ్ళు కూడా ఏమి చెయ్యలేరు, వాళ్ళకి చేత కాదు. మనం ఒక బురద వేసేసినా వాడు తుడుచుకుని వెళ్ళిపోతాడు తప్ప మనల్ని తిరిగి ఒక మాట అనడు అన్న భావన మొదలైంది సార్. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా సినిమా వాళ్ళదే. ఖచ్చితంగా సినిమాలో ఇండస్ట్రీ నాయకులు ఉంటారు సార్, యూనియన్లు ఉంటాయి సార్, వాళ్ళు సమాధానం చెప్పాలి, బయటకు వచ్చి చెప్పాలి. మా ఇండస్ట్రీ జోలికి వస్తే సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో అనేక సందర్భాల్లో హీరోలు కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తారు సార్. కరోనా వస్తే ప్రభుత్వానికి ఎంతమంది విరాళాలు ఇచ్చారు సార్? ఎంతో మంది ఇచ్చారు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఎంతో మంది. ఒక వరద వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక నష్టం వచ్చినా సినిమా వాళ్ళు ఉండేది సినిమా వాళ్ళేనండి. మొదటి ఉండే సినిమా వాళ్ళే. పైగా మాట్లాడతారు, ఏమి ఇచ్చాడు ఆయన, ఏమి ఇచ్చాడు ఈయన మాట్లాడతారు సార్. కానీ ఒక రాజకీయ నాయకుడిని ఎవరైనా మాట్లాడారా సార్? ఎవరు అడగరు. ఇప్పుడు పలానా రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆయన ఎన్ని కోట్లు ఇచ్చారు? మొన్న వరదలు వచ్చినప్పుడు ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చారు సార్? రాజకీయ నాయకులు ఇచ్చారు ఎవరైనా? ఎవ్వరు ఇవ్వాల. కానీ ఒక్కళ్ళన్నా అడిగారా సార్ రాజకీయ నాయకుల్ని? సినిమా హీరోలు మాత్రం అడుగుతారు సార్. అంటే సినిమా హీరోలు లోకువా సార్?
అదేనండి మీరేమన్నా మీ సొంత ఆస్తులు వాళ్ళకి ఏమన్నా రాసి ఇచ్చారా? ఊరికే సినిమా వాళ్ళు కష్టపడి ఎండనక వాననక వాళ్ళు శ్రమ కోర్చి కష్టపడతారు సార్ వాళ్ళు. అవును, వాళ్ళు ఇప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బునే విరాళాలుగా కూడా ఇస్తున్నారు. మా నాన్న చిరంజీవి అని తడుగుడ్డేసుకుని పడుకోలేదు సార్ రామ్ చరణ్. అవునండి, అహర్నిశలు కష్టపడి బాడీని అణువును కష్టపెడితే సార్ ఇవాళ అవుట్పుట్ వచ్చింది. అవును, అంత అవుట్పుట్ వస్తే రామ్ చరణ్ లో. సో రామ్ చరణ్ ఎంత కష్టపడితే ఇవాళ మనం సినిమా చూస్తున్నామంటే మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం సినిమా చూస్తాం. రామ్ చరణ్ ఉద్ధరించడానికి సినిమా చూస్తున్నామా? ప్రభాస్ ఉద్ధరించడానికి సినిమా చూస్తామా? లేకపోతే విజయ్ దేవరకొండను ఉద్ధరించడానికి సినిమా చూస్తాం? కాదు కదా సార్, మనం ఎంటర్టైన్ అవ్వడం కోసం సినిమా చూస్తాం సార్. పైగా వీళ్ళందరికీ పోజులు సార్, మేమేదో మిమ్మల్ని పోషించేస్తున్నాం, మీరు పలానప్పుడు ఏమైనా స్పందించారా అని అడుగుతారు సార్. ఎందుకు స్పందించాలి సార్? నాకైతే చాలా బాధగా ప్రతి అంశంలో సినిమా హీరోలు కానీ సినిమా ఇండస్ట్రీ ప్రతి అంశంలో స్పందిస్తుంది సార్. సమాజం పట్ల ఎక్కడ రెస్పాన్సిబిలిటీగా ఉండాలో అలాంటి అన్ని పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ ప్రజలకు అండగా ఉంది. ఎన్నో సాక్ష్యాలు ఎవిడెన్స్ ఉన్నాయి మనకి. బహుశా నేను అనుకుంటాను సార్, కెమెరా సాక్షిగా చెప్తున్నా, నేనేం సినిమా జర్నలిస్ట్ కాదు సార్. సినిమా పేరు చెప్పుకొని 1000 మంది జర్నలిస్టులు ఉన్నారు సార్, బతుకుతున్నారు సార్ ఈ కృష్ణానగర్ చుట్టుపక్కల, శ్రీనగర్ కాలనీ, లేకపోతే అంతా సార్ ఒక 1000 మంది సార్. అవును, కెమెరామెన్లు గాను, రిపోర్టర్లు గాను, ఎడిటర్లు గాను, ఓనర్లు గాను, మొత్తం మీద ఒక 1000 మంది బతుకుతున్నారు సార్. అవును సార్. మీరు సినిమా ప్రెస్ మీట్కి వెళ్ళామనుకోండి, ఆపేస్తారు సార్, మీరు ఎవరు రావడానికి లేదు, మేమే ఏకఛత్రాధిపత్యం అంటారు సార్. ఎవరైనా ఈ సందర్భంలో పాషం యాదగిరి గారు మీరు మాట్లాడటం తప్పన్నారా? సినిమా వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదండి, వాళ్ళ తరపున ఎవరైనా మాట్లాడారా సార్? మాట్లాడలేదు సార్. అవును, నేను ఇంత ముందు సినిమా వాళ్ళ గురించి చెప్పిన మాటల్లో బహుశా నాకు తెలిసి ఏ సినిమా జర్నలిస్ట్ చెప్పలేదు సార్ ఇప్పటి వరకు. వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళని ఎవరయ్యా, వాళ్ళని ఎందుకు అడగాలి మీరు ప్రతి సందర్భంలో అని ఎవరైనా చెప్పారా సార్ ఇప్పటి వరకు? ఒక్క జర్నలిస్ట్ కూడా అడిగిన జర్నలిస్ట్ కూడా చెప్పలేదు సార్. ఆడ కూర్చొని చెత్త క్వశ్చన్లు వేయమంటే వేస్తారు సార్. అవును, నీ సినిమా ఎందుకు చూడాలా, నీ సినిమా నువ్వేమో పెద్ద ప్యారెంట్ హీరో అనుకుంటున్నావా అని ఒకడు, ఇంకోడేమో ఇంకొక మాట, అంటే వైరల్ అవ్వడానికి రకరకాల క్వశ్చన్లు వేస్తా ఉంటారు సార్. అంత అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్టు అలా కూర్చోబెట్టి రకరకాల క్వశ్చన్లు వేస్తారు వీళ్ళు. అవును, అంతేనా కదా సార్? ఖచ్చితంగా కరెక్ట్ మీరు చెప్పింది. ఇండస్ట్రీ ఇప్పటికైనా ఇండస్ట్రీలో ఒక మెకానిజం డెవలప్ అవ్వాలి కదా సార్. అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక ఎకో సిస్టమ్ లో మన మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అవును, డాక్టర్లు ఉన్నారు సార్, జూనియర్ డాక్టర్లు, ఎవడో అక్కడ చనిపోతే వాళ్ళు వచ్చి జూనియర్ డాక్టర్ల మీద దాడి చేసి దౌర్జన్యం చేస్తే అందరూ వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు సార్, మేము వైద్యం చెయ్యం. అవును, ఎంత యూనిటీ సార్. అవును, ఇండస్ట్రీలో యూనిటీ లేదు సార్. యూనియన్స్ ఉన్నాయి కానీ ఇండస్ట్రీలో యూనియన్లు ఉన్నాయి, యూనిటీ లేదు కదా సార్. అవును, ఖచ్చితంగా. ఎవరి సినిమా కా సినిమా, ఆడి సినిమా నా సినిమా అయిపోవాలని ఇంకోటి అనుకుంటాడు, అంతేనా సార్? ఉంటుందా సార్ అట్లా ఖచ్చితంగా ఇండస్ట్రీలో? అంటే నాట్ ఓన్లీ ఇన్ సినిమా ఇండస్ట్రీ, జలసీ అన్నది అన్ని చోట్ల ఉంటుందండి. అలాగే ఇక్కడ కూడా జలసీ ఉండొచ్చు, కానీ యూనిటీ లేకుండా ఉంటే యూనిటీ లేదు సార్. మనలో మనం ఎంతైనా కొట్టుకోవచ్చు, కానీ మన మీద ఒకటి దాడి చేయడానికి వస్తున్నప్పుడు మనందరం ఒకటి కావాలిగా. ఖచ్చితంగా అవ్వాలి. ఆ సూత్రాన్ని మిస్ అవుతుందేమో అనిపిస్తుంది సార్. ఒక సినిమా వాళ్ళగా మీరు కూర్చున్నప్పుడు నాకు అడగాలి. చెప్పింది వాస్తవం. మనకి మీరు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, అన్ని క్రాఫ్ట్స్ కి యూనియన్స్ ఉన్నాయి. ఆ యూనియన్ కి లీడర్స్ ఉన్నారు. మరి వాళ్ళు స్పందించాలి కదా. ఎవరు స్పందించట్లేదు. ఇక్కడ హీరోలే స్పందించాలని లేదండి. హీరోలే స్పందించాలని ఏముంటుంది సార్? ఎంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్స్. ఇవాళ ఒక టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడంటే ఇవాళ అతనికి ఒక భార్య, కొడుకు, కుటుంబం ఉంటది కదా సార్. పాషం యాదగిరి చెప్పిన మాటలు వీళ్ళ కుటుంబానికి కూడా వర్తిస్తాయి కదా సార్. ఖచ్చితంగా వర్తిస్తాయి. మరి వీళ్ళు కూడా ఇక్కడ బాధితులే కదా. ఇప్పుడు వీళ్ళు కూడా స్పందించాలి కదా. నేను ఎంతసేపటికి చిరంజీవి మాట్లాడాలా, బాలకృష్ణ మాట్లాడాలా అనుకోకూడదండి. ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా స్పందించవచ్చు. ఇప్పుడు ఆయన అన్న మాటలు ఎంత బాధ కలిగిస్తున్నాయంటే, మీరు అన్నట్టు ప్రతి సినిమా వాడికి ఇంట్లో కుటుంబం ఉంటుందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అవే ప్రశ్నలు కుటుంబ సభ్యులు అడిగారు అనుకోండి, ఏం సమాధానాలు చెప్పాలి సార్? అంతే. పాషం యాదగిరి గారు అన్న మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు అనుకోండి, ఏంటండి ఇండస్ట్రీలో ఇవన్నీ ఉండవట్టుగా ఏంటని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోవాలి? డెఫినెట్ గా సార్, నేను చెప్తున్నా సార్, ఇవాళ మనం కూడా పిలుపునిద్దాం సార్. అమ్మా, మీ భర్తలు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు మీరు అడగండి, మీ కుటుంబాన్ని ఇంతలాగా
కించపరిచి మాట్లాడితే ఒక్కళ్ళకైనా కనీసం సిగ్గు శరం అంటే ఒక పౌరుషం లేదా అని మీరు అడగండి తల్లి. అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు మీరు అడగాల్సిన అవసరం ఉంది. అంతేనా సార్? ఖచ్చితంగా అండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.